ఆప్షన్ కనిపించట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే, చూసేయండి. అలాగే చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మీ యూట్యూబ్ని ఓపెన్ చేయండి. చేశాక కింద ప్లస్ సింబల్ కనబడుతుంది చూసారా, ఆ సింబల్ని క్లిక్ చేయండి. మీకు నచ్చిన పోల్ని క్రియేట్ చేసి రాయండి. తర్వాత కింద కనబడుతున్న పోల్ ఆప్షన్ని చూడండి. అది మొత్తం 3 కనపడతాయి. మొదటిది మీరు అది క్లిక్ చేసిన తర్వాత మీరు 1, 2 చూపిస్తుంది. కాబట్టి మీరు ఆన్సర్ బట్టి మీ క్వశ్చన్కి 2, 3 కూడా, అంటే 1, 2, 3, 4 ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇష్టమైన ఆప్షన్ని ఒకటొకటిగా యాడ్ చేసుకోండి. మీ ప్రశ్నకు తగ్గట్టు కింద ఆన్సర్ని కూడాను మీరు దాంట్లో యాడ్ చేసి రాయండి. అది పర్సంటేజ్ కావచ్చు, లేకపోతే ఏదన్నా మీకు ఏది క్వశ్చన్ వేస్తే దానికి తగ్గట్టు సమాధానం కింద యాడ్ చేసి పైన పోస్ట్ సింబల్ కనబడుతుంది, పోస్ట్ చేయండి. తర్వాత రెండో ఆప్షన్ చూడండి. ఆ రెండో ఆప్షన్ క్లిక్ చేయగానే మీ జవాబు, అంటే మీరు ఏ క్వశ్చన్ అన్నా ఎమోజీ రూపంలోనూ, లేకపోతే బొమ్మల రూపంలోనూ, లేకపోతే మీరు ఏమైనా పిక్ పెట్టి అది ఏది కరెక్ట్ ఈ పిక్ రెండిట్లో చూస్ చేస్తున్నలాగా మీ క్వశ్చన్ రెడీ చేసుకొని మీ పిక్స్ అన్ని యాడ్ చేసుకొని అందులో మీకు ఇష్టమైనట్టుగా ఆన్సర్ని పెట్టుకునేలాగా చూసుకోండి. ఆ బొమ్మ పైన కూడాను అది ఇమేజ్ అయినా అవ్వచ్చు, ఎమోజీ అయినా అవ్వచ్చు, పైన కూడా మీకు పేరు లాంటివి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇది మూడో ఆప్షన్ కనపడుతుంది చూసారా, అది ఏంటంటే మీరు ఏమైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసి అందులో ఒక 3 ఆప్షన్స్ పెట్టారనుకున్నా, 2, 3 ఆప్షన్స్ మీరు 2 ఆప్షన్లోనూ 3 ఆప్షన్లో మీరు ఒక కరెక్ట్ ఆన్సర్ పెట్టేయాలి. మిగతా 2 తప్పుగా పెట్టాలి. అప్పుడు వాళ్ళు మీకు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా పోల్స్ని, కరెక్ట్ ఆన్సర్ పైకి కనిపించదు.